గుడ్ మార్నింగ్ గైస్. మీ దగ్గర ఎక్సర్సైజ్ ఎందుకు చేయకూడదో అనే దానికి 1000 రీజన్స్ ఉండొచ్చు. మేబీ అది నాకు టైం లేదనో లేదా వేరే వేరే రీజన్స్ జనరల్గా చెప్తూ ఉంటారు. కాకపోతే నేను మీకు ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలో కొన్ని రీజన్స్ చెప్తాను. ఓకే, సో మీకు అది కరెక్ట్ అనిపిస్తే మీరు చేయండి, లేకపోతే మీ ఎక్స్క్యూజెస్ మీరు చెప్పుకుంటా అలానే లైఫ్ అనేది కంటిన్యూ చేయండి. ఓకే, సో ఇందులో మొదటిది ఏంటంటే, ఇప్పుడు మనందరం కూడా సంపాదించే డబ్బుల్లో ఎంతో కొంత రేపు ముసలి వాళ్ళు అయిన తర్వాత హెల్ప్ అవుతుందని సేవ్ చేస్తాము. ఎందుకు సేవ్ చేస్తాం? అప్పుడు మనం సంపాదించలేం కాబట్టి ఇప్పుడు సేవ్ చేసిన అమౌంట్ అనేది ఆ రోజు మనకు హెల్ప్ అవుతుంది. ఒకవేళ సేవ్ చేయకపోతే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారనేది అది మీకు ఆల్రెడీ బయట చాలామందిని చూసి మీరు తెలుసుకో ఉంటారు. సో అందుకే మనం అలా ఇబ్బంది పడకూడదని చెప్పి, సో మనం సంపాదించే ఒక 10 రూపాయలు, ఒక 2 రూపాయలు, 3 రూపాయలు మనం వయసు అయిపోయినప్పుడు సేవ్ చేసుకుంటాం. ఓకే, అలానే మనం చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి అది గ్రాడ్యుయేషన్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా ఏదో ఒకటి మనం కష్టపడి చదువుతాం. ఒక్క రూపాయి కూడా మనం సంపాదించకుండా కంప్లీట్గా మనం ఖర్చు పెడుతూ చదువుకుంటాం. ఎందుకు? మేబీ ఆ 20 ఇయర్స్ 25 ఇయర్స్ మనం కష్టపడి చదివింది మనకు ఆ తర్వాత రిమైనింగ్ మన జీవితం మొత్తం కూడా హెల్ప్ అవుతుంది, డబ్బులు సంపాదించడానికి హెల్ప్ అవుతుంది. ఒకవేళ నాకు టైం లేదు, నాకు ఓపిక లేదు, ఇవంతా వేరే వాళ్ళ పనులు నాకు సంబంధించినవి కాదు అని మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అనేది మనం చుట్టుపక్కల చాలామందిని చూస్తున్నాము. చదువుకోని వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు తెలుసుకొని ఎంత బాధపడతారో మనం చూస్తూనే ఉన్నాం. ఓకే, సో అలానే ఇప్పుడు మనం వయసులో ఉన్నప్పుడు మనకేం తెలియదండి, చేతులు కాళ్ళు అన్నీ బాగానే పనిచేస్తుంటాయి. మన బాడీ మనకైనా చాలా తెలివైంది. ఓకే, ఈరోజు 1 కిలో చక్కెర తిన్నా కానీ వెంటనే మనకు డయాబెటీస్ అనేది రాదు. మన బాడీ చాలా తెలివిగా దాన్ని హ్యాండిల్ చేసుకుంటుంది అనమాట. మనం తెలివి తక్కువ వాళ్ళమే కానీ మన బాడీ చాలా తెలివైంది. సో మనకి ఏది కూడా ఒక రోజులో బయటపడదండి. దానికి ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ మనం దాన్ని కంటిన్యూస్గా డ్యామేజ్ చేస్తూ సంవత్సరాల తరబడి మన బాడీని ఇబ్బంది పెడుతూ ఉంటే ఇంకా అది ఏదో ఒక రోజు ఇంకా నా వల్ల కాదురా, నీ సావు నువ్వు సావని ఆ చేతులు ఎత్తేసినప్పుడు మనకు రోగాలనేవి బయటపడతాయి. అదే డయాబెటీస్ అయినా, బీపీ అయినా, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ అయినా, ఏదైనా కానీ. సో ఈరోజు నాకు డయాబెటీస్ వచ్చింది లేదా షుగర్ వచ్చిందని చెప్పి నిన్న నేను బాగానే తిన్నాను, నాకు ఎందుకు వచ్చింది ఈరోజు అని చెప్పి అనుకుంటే కాదు. ఒక 10 ఇయర్స్ బ్యాకే దానికి ఫౌండేషన్ అనేది పడి ఉంటుంది. సో ఇది మనకి ఏమాత్రము వీటి గురించి ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ కానీ వీటన్నిటి గురించి కొంత కాకపోయినా కొంతన్నా మనకు అవగాహన ఉంటే ఎవరు కూడా ఎక్సర్సైజెస్ అనేవి స్కిప్ చేయరండి. సో మన బాడీని మనం అందంగా అలంకరించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం, దాంతో అన్ని లగ్జరీస్ ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. అసలు ఈ జీవితం అనేది మన బాడీ లేకపోతే నథింగ్. కానీ దానికి మీరు తిరిగి ఏం చేస్తున్నారు? ఇప్పుడు అందరు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నాకు మర్యాద ఇవ్వాలి, మర్యాద ఇవ్వడానికి నేను ఒక ఏదో పలానా చేస్తే నాకు మర్యాద వస్తుంది, అట్లా కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. రేపు మీరు ముసలివాళ్ళు అయిన తర్వాత మీ మనవడిని మీరు ఎత్తుకొని ఆడుకోవాలన్నా, లేదా మీరు కింద కూర్చొని పైకి లేవాలన్నా, మీ పనులు మీరు చేసుకోవాలన్నా, ఇంకా బోల్డ్ వాటికి మీ బాడీ అనేది మీకు హెల్ప్ చేయాలంటే ఈరోజు మీరు ఎక్సర్సైజ్ చేయాలి. ఈరోజు మీరు ఎక్సర్సైజ్ చేయకపోతే ఏం అవ్వదు, నథింగ్ విల్ హ్యాపెన్. మీకు ఏం అనిపించదు, ఏముంది లేరా పిచ్చ లైట్, ఒకటే లైఫ్, ఫుల్గా ఎంజాయ్ చేద్దామని ఉంటుంది. రేపు అనే రోజు మీ కాలో మీ చెయ్యో ఇవన్నీ కూడా లేదా ఇంకేదైనా కానీ మీరు చెప్పిన మాట వినకుండా దానికి అది ప్రవర్తించడం మొదలుపెట్టింది అనుకోండి, అది ఏదైనా ప్రాబ్లం రావడం మొదలైంది అనుకోండి, అది మీరు లేపాలనుకుంటే లేవదు, కూర్చోవాలనుకుంటే వంగదు, ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఆ రోజు నేను ఏదో ఒకటి ఎక్సర్సైజ్ అనేది చేస్తుండే నా బాడీని నేను కొంచెం సీరియస్గా తీసుకుంటే బాగుండని అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి 30 ఇయర్స్ దాటిన జెంటిల్మెన్ ఎవరైతే ఉన్నారో మీ అందరూ కూడా ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, 30 ఇయర్స్ తర్వాత, అంటే 30 ఇయర్స్ అని కాదు, మేబీ అది మనం వయసు పెరిగే కొద్దీ మన బాడీ అనేది ఎవ్రీ ఇయర్ ఒక 5 to 10% మజిల్ అనేది కోల్పోతుంది. ఓకే, సో యంగ్ ఏజ్లో మనం రికవర్ అయినంత ఈజీగా మనము ఏజ్ పెరిగే కొద్దీ మనం రికవర్ అనేది అవ్వలేం. సో ఇదనేది కూడా మీరు తెలుసుకోండి. ఒకవేళ ఆ 5 to 10% మజిల్ అనేది మీకు తగ్గిపోకుండా మీకు హెల్ప్ అవ్వాలి అన్న ఎక్సర్సైజే కావాలి. ఓకే, సో అసలు ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి అనే దానికి నా దగ్గర మేబీ ఒక 5-10 రీజన్సే ఉండొచ్చు. కాకపోతే ఈ 5-10 రీజన్స్ అనేవి ఒక్కొక్క డైమండ్తో సమానం. ఈ మిగతా మీరు చెప్పే ఆ 1000 లేదా
ఆ లక్షల రీజన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇనుప ముక్కలతో సమానం. అవి ఎన్ని ఉన్నా కానీ డైమండ్స్కే విలువ ఉంటుంది. ఓకే, సో ఇది మీరు అర్థం చేసుకొని తెలివైన వాళ్ళలాగా మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. అండ్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడండి. తన ఆరోగ్యాన్ని తను సరిగా చూసుకోలేనోడు ఆ ఫ్యామిలీని కానీ తనను నమ్ముకున్న వాళ్ళని కానీ అసలు సరిగా చూసుకోలేడు. సింపుల్ లాజిక్. ఇంట్లో గెలిచి బయట గెలవాలనేది మన పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. మన ఒళ్ళునే సరిగ్గా చూసుకోలేనోడు ఇంకా బయట వాళ్ళని చూసుకుంటాడు. సింపుల్ లాజిక్ అనమాట. టేక్ కేర్.